పండగ పూట కొమురం భీం జిల్లా నదీమాబాద్లో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాలతో గాలిస్తున్నారు. హోలీ పండుగ జరుపుకుని నదీ స్నానం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులు కమలాకర్, సంతోష్, ప్రవీణ్, సాయిగా గుర్తించారు పోలీసులు. పండుగ పూట కొమురం భీం జిల్లా నదీమాబాద్లో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాలతో గాలిస్తున్నారు. హోలీ పండుగ జరుపుకుని నదిలో స్నానం చేస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులు కమలాకర్, సంతోష్, ప్రవీణ్, సాయిగా గుర్తించారు పోలీసులు. పనస కమలాకర్, ఉప్ల సంతోష్, ఎల్ముల ప్రవీణ్. హోలీ ఆడుకున్నాము, దానం చేయడానికి వచ్చినాము. మేము తానాలు చేసినాము. నేను ఒకరిని బయట ఉన్నా, వాళ్ళు లోపల అక్కడనే ఉన్నారు. ఒకటిసారి లోపలికి వెళ్ళేసరికి ఒకటిసారి పిలిచేసరికి నేనేం చేసిన అంటే చూసిందంటే వాళ్ళని తీసుకొద్దామని టూర్కి వచ్చిన. వచ్చేలోపు మునిగిల్లాలి అరిచినవా పిలిచిన. ఏమైంది? ఇటు వచ్చి వీళ్ళని పిలిచిన. ఆడుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళేసరికి అప్పటికి పిలిచిళ్ళు. ఇట్లా చేతులు ఊపేసరికి పిలిచేసరికి నేనేం చేయాలి అర్థం కాక ఇటు వీళ్ళకి వచ్చిన. వీళ్ళని పిలుచుకొని అటు వెళ్ళిన. మునిగిళ్ళు అక్కడనే మునిగిళ్ళు మళ్ళీ తేలలే. అంటే నేను ఇటురికి వచ్చిన. వాళ్ళు కానీ తేలిలా మునిగిళ్ళు అనేది అంత తెలియదు. మొత్తం వచ్చేసరికి అయితే మునిగి ఉండి ఎవరు లెక్కన వాళ్ళే. పనస కార్తీక్, పనస కమలాకర్, ఉప్ల సంతోష్, ఎల్ముల ప్రవీణ్. తానాలు చేసినాము. నేను ఒకరిని బయట ఉన్నా, వాళ్ళు లోపల అక్కడనే ఉన్నారు. ఒకటిసారి లోపలికి వెళ్ళేసరికి ఒకటిసారి పిలిచేసరికి నేనేం చేసిన అంటే చూసిందంటే వాళ్ళని తీసుకొద్దామని టూర్కి వచ్చిన. వచ్చేలోపు ఇటు వచ్చి వీళ్ళని పిలిచిన. ఆడుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళేసరికి అప్పటికి పిలిచిళ్ళు. ఇట్లా చేతులు ఊపేసరికి పిలిచేసరికి నేనేం చేయాలి అర్థం కాక ఇటు వీళ్ళకి వచ్చిన. వీళ్ళని పిలుచుకొని అటు వెళ్ళిన. మునిగిళ్ళు అక్కడనే మునిగిళ్ళు మళ్ళీ తేలలే. అంటే నేను ఇటురికి వచ్చిన. వాళ్ళు కానీ తేలిలా మునిగిళ్ళు అనేది అంత తెలియదు. మొత్తం వచ్చేసరికి అయితే మునిగి ఉండి ఎవరు లెక్కన వాళ్ళే. ఆరుగురు స్నేహితులు అందరూ కూడా వీళ్ళందరూ హోలీ పండుగ జరుపుకున్న తర్వాత స్నానం చేయడం కొరకు ఇక్కడ తాటిపల్లిలోని వర్ధనది రావడం జరిగింది. ఇక్కడ వీరు స్నానం చేస్తూ ఒక వ్యక్తి ఒడ్డున కూర్చున్నాడు. ఇంకా నలుగురు వ్యక్తులు నీళ్ళలో దిగి స్నానం చేస్తూ ఉండగా వాళ్ళు లోతు ఎంత ముందు చూసుకుంటూ వెళ్ళి ప్రమాదవశాత్తు మునిగిపోయారని ఒడ్డున కూర్చున్న అబ్బాయి చెప్తున్నాడు. దాని గురించి కేసు విచారణ చేస్తారు. బాడీస్ మునిగిపోయినా నాకు తీయడం జరుగుతుంది.